విశాఖ పౌర్ణమి అనే పవిత్రమైన రోజు సందర్భముగా మొన్నను అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి, శ్రీ సాయిబాబా వారుల కోసం భక్తి శ్రద్ధలతో దివ్య హోమం నిర్వహించబడిందని తెలియజేయటకు మేము ఆనందిస్తున్నాము. ఈ హోమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి అనిర్వచనీయమైన ప్రశాంతత, దైవానుభూతి కలిగింది. ఇంత అద్భుతమైన శాంతి, దివ్యత్వం నిండిన దేవాలయం ఎక్కడుందో అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన కాకినాడ నగర నడిబొడ్డునే ఉంది. పల్లనరాజు నగర్ రోడ్ నెంబర్ 1లో ఉన్న ఈ శ్రీ సాయి దేవాలయం భక్తుల కోసం ఒక పవిత్ర క్షేత్రంగా వెలుగొందుతోంది. ఈ దేవాలయం విశిష్టత ఎంతో గొప్పది. నేను ముందుగా తునిలో దుర్గామాతను అర్చించేవాడిని. ఆ అమ్మవారే స్వయంగా నన్ను ఇక్కడికి రమ్మని ఆదేశించింది. ఇక్కడ దివ్యత్వం ఏమిటో తెలుసుకోవాలని పరిశీలిస్తుంటే నాకు కొన్ని ఆశ్చర్యకరమైన అనుభవాలు కలిగాయి. ఈ ఆలయంలో 2 కుక్కలు ఎప్పుడూ నివసిస్తుంటాయి. మనకు ఏదైనా ఏమరపాటు ఉండొచ్చు, కానీ అవి మాత్రం ప్రతిరోజు 4 హారతుల సమయంలో టంచనుగా హారతిలో పాల్గొంటూ గొంతు కలుపుతాయి. ఇది ఇక్కడ భక్తులు స్వయంగా అనుభవించిన విషయం. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన అనుభవం. గుడి ప్రవేశం వద్ద ఒక మారేడు చెట్టు, వెనుక వైపు మరొక మారేడు చెట్టు ఉన్నాయి. వెనుక ఉన్న చెట్టుకు గుండ్రంగా ఆకులు ఉండడంతో దానిని సాధారణ మారేడు చెట్టుగా భావించకుండా పూజకు ఉపయోగించలేదు. అయితే సుమారు 15 రోజుల తర్వాత ఆ చెట్టును గమనించగా ఆశ్చర్యపోయాను. ఒకే కొమ్మపై గుండ్రని ఆకుల దళములతో పాటు సాధారణ పొడవైన మారేడు ఆకులు కూడా కనిపించాయి. అప్పుడు నాకు అర్థమైంది, సాయిబాబా నాకు సున్నితంగా ఉపదేశించారు. 2 చెట్లు మారేడు చెట్లే, సందేహించకు అని. ఇక్కడికి వచ్చే భక్తులు తమ బాధలను చెప్పుకుంటే కేవలం 15 రోజుల్లోనే తమ మొక్కులు తీరుతున్నాయని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే పల్లనరాజు నగర్లోని ఈ సాయిబాబా దేవాలయం ఎంత మహిమగలదో అర్థమవుతోంది. అంతేగాక అన్ని సాయి దేవాలయాలలోనూ అర్చకులంటే మంత్రాలు వచ్చిన పనివాడిగా భావించడమే జరుగుతోంది. కానీ ఈ సాయి దేవాలయంలో మాత్రమే అర్చకులను దేవునితో సమానముగా గౌరవించడం జరుగుతోంది. కావున మీరు కూడా ఒకసారి తప్పకుండా విచ్చేసి ఈ దివ్యానుభూతిని స్వయంగా అనుభవించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.